ప్రత్యేకించి వార్షికోత్సవ మొదటి ప్రార్థనలో చేరవచ్చిన దేవుని ప్రియులు ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు నామములో హోసన్నా మినిస్ట్రీస్ తరఫున మీకు అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாக்கும். ஹோசன்னா மினிஸ்ட்ரிஸ் சார்பாகத்தில் எங்கள் எல்லாருக்கும் வாழ்த்துகள். కరెక్టేనా? మంచిది. నేను ఇక్కడికి రావడానికి, నేను ఈ ప్రాంతానికి రావడానికి కారణం ఈ చెన్నైలో మధు అన్న, పాలకలదొడ్డి దగ్గర ఉంటారు మధు అన్నని, వాళ్ళ అబ్బాయి నాని ఎప్పుడు చెప్తా ఉండేవారు. మన హోసన్నా మినిస్ట్రీస్ అంటే అభిమానించేవాళ్ళు. మన హోసన్నా మినిస్ట్రీస్ కోసం రాత్రి మగళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. మన హోసన్నా మినిస్ట్రీస్ సభలు ఎక్కడ జరిగినా ఆయా ప్రాంతాలకి బస్సుల్లో విశ్వాసం తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా ఈ మధ్య నాతో చెప్పింది ఏంటంటే, అచ్చం మీకులాగా పాటలు పాడటం, అచ్చం మీకులాగా ఇట్లా షర్ట్లు కుట్టించుకోవడం అని చెప్తా ఉంటే నేను ఆశ్చర్యపడుతూ ఉండేవాడిని. ఆ తర్వాత వీళ్ళు చూశాక నాకు కూడా అదే అనిపించింది, అచ్చం అచ్చం అలాగే. చాలాసార్లు దయానిధి తనతో పాటు చాలామంది పిల్లలు నా దగ్గరకు వచ్చి అడిగారు, వాస్తవంగా రేపు సోమవారం ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాలి, అందుకని రాలేదు అని చెప్పాను. కానీ ఇస్రాయేల్ దేశం కార్యక్రమాన్ని నవంబర్కి మార్చుకున్నాను. జూలై నెలంతా అమెరికాలో ఉన్నాను, ఆగస్ట్ నెలలో నైజీరియా వెళ్ళాను. ఈ నెల కూడా వెళితే బాగోదని ఆపుకున్నాను. అది నవంబర్ది కాస్త అక్టోబర్కి మారింది ఇస్రాయేల్ ప్రోగ్రాం. చాలా ఆటంకాలు వచ్చాయి. 6వ తారీఖు రమ్మంటే కుదరదన్నాను, సోమవారం రమ్మంటే కుదరదన్నాను, ఆదివారం అంటే అసలు కుదరదన్నాను. ఎట్టకేలకు కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి అని బలంగా నమ్ముతాను నేను. ఎందుకంటే కాలాలు సమయాలు ప్రభు చేతిలో ఉన్నాయి. ఇవాళ ఉదయం రావడానికి కూడా చాలా టైట్ స్కెడ్యూల్ ఉంటే దాన్ని కుదించి బయలుదేరాను. గమ్మత్తు ఏంటంటే, గత 2 వారాలుగా మాకు రాజమండ్రిలో ప్రచండమైన వర్షాలు, వరదలు. నిన్న సాయంకాలం 3 గంటలకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ నుంచి ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వలేదు, రాజమండ్రికి వస్తుందో రాదో, ఇక్కడ వర్షాలు పడుతున్నాయి, ఫ్లైట్ రాదన్నారు. అప్పుడు అనుకున్నాను, ప్రభు చిత్తం కాదేమో చెన్నై వెళ్ళడం. ఎందుకంటే ఈ చెన్నైలో కొన్ని వందల మంది సేవకులు, గర్వంగా కాదు కానీ ఉన్న వాస్తవం చెప్తున్నాను, కొన్ని వందల మంది సేవకులు నన్ను ఇక్కడికి పిలుస్తూ ఉన్నారు. మా కార్యక్రమాలు ఎక్కువ, ప్రత్యేకించి పాస్టర్ జాన్ బాబు గారు, వారైతే చాలాసార్లు పిలిచారు. వాస్తవంగా 3వ తారీఖు, ఈ సెప్టెంబర్ 3వ తారీఖున ఒక పెద్ద పాస్టర్స్ మీటింగ్ అవుతుంది, సాయంత్రం మహాసభ, అది కూడా క్యాన్సిల్ చేస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఎవరో, ఈ చర్చిలో ఎవరో బలంగా ప్రార్థన చేసినట్టున్నారు. నేను ఇక్కడ రావాలి, ఎవరో అది నాకు తెలియాలి. ఎవరు? అందరా? మంచిది. వర్తమానంలోకి వెళ్ళే మునుపు మీరే చక్కగా పాడుతున్నారు పాటలు, ఇక నేను పాడితే బాగోదేమో. అయ్యగారి పాడితే విందామని నేను రికార్డ్ చేసుకున్నాను. 1-2 పాటలు పాడుకున్న తర్వాత దైవజనులు స్వర్గీయ ఎస్ఎన్ గారు రాసి పాడిన 1-2 పాటలు పాడుకున్న తర్వాత వర్తమానంలోకి వెళదాం. మొదటి కూడిక కనుక క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. ఆ తదుపరి బోలెడు మంది పెద్ద పెద్ద సేవకులు వస్తున్నారు, బయట వాల్ పోస్టులు కూడా వేస్తున్నారు.
మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. యేసు ప్రభువుకి ఒక వాడుక. ఏమిట వాడుకంటే పెందలకడనే సమాజ మందిరానికి వెళ్ళడం యేసు ప్రభువుకి వాడుక. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం మారనివా. మీకొక వాడుక, మీరు కూడా మారరు. ఏమిటా వాడుక? 10 గంటలకు ప్రార్థన అయితే 11 గంటలకు వెళదాం. ఎప్పుడు ముగిస్తారో తెలియదు కనుక 11:30కి ఓ మొత్త తినేసి వెళ్తే ఎటు పోయి ఎటు వచ్చుద్దో అని మీరు ఇట్లా అలవాటు అయిపోయారు. నేను నా ప్రభు దగ్గర నేర్చుకున్నది ఇప్పుడే కాదు, మామూలుగా అందరూ అంటూ ఉంటారు, అయ్యా మీరు గొప్ప సేవకులు, పెద్ద సేవకులు. అంత సీన్ ఏం లేదులే. కానీ ఆఖరి శ్వాస పోయేంత వరకు నేను ఇంకా పెద్ద స్పీకర్నైనా, పెద్ద వయసు మీద పడ్డా, సాధ్యమైనంత వరకు మొదటి ప్రార్థనకి వెళ్ళి కూర్చుంటాను. ఈ రోజు కూడా ఎక్కడ మీటింగ్ అయినా మొదటి ప్రార్థనకే వెళ్ళి కూర్చుంటాను. అక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే తప్ప. ఎందుకంటే పౌలు అంటారు, మీరు క్రీస్తుని ఎరగక మునుపు మీ అవయవాల్ని దుర్వినియోగపరిచారు, మీ సమయాన్ని దుర్వినియోగపరిచారు. ప్రభువులోకి వచ్చిన తర్వాత సమయాన్నైనా మీ శరీరాన్నైనా సద్వినియోగపరచాలి. అంటే ప్రభువుని నమ్ముకోక మునుపు సినిమాలకు వెళుతూ ఉండేవాళ్ళు కదా. కొంతమంది ఇప్పటికీ వెళుతున్నట్టున్నారు, ఆ సావుకాలట్లు కనబడుతుంది కొంతమందిలో. సినిమాలకు వెళ్ళేటప్పుడు ఏ రోజైనా 2 గంటలకి సినిమా అయితే 2:15కి 2:30కి ఎప్పుడైనా సినిమాకి వెళ్ళి ఉంటారా? వెళ్ళాలి. సినిమా అంటే సిగ్గు లేని, నీచమైన, మానవత్వం లేని ఒక ఆట. ఆ సిగ్గు శరం లేని కార్యక్రమాలు చూడడానికి 1/2 గంట ముందే వెళ్ళి కూర్చున్నాం కదా. 2 గంటలకు సినిమాకి వెళ్ళాలంటే 12 గంటల నుంచే ప్యాడేస్తో ప్యాడ్ కాదు, ఏంటది ఇది లవ్లీ అంటారు, ఏంటి లవ్లీ. 2 గంటలకు సినిమాకి వెళ్ళాలంటే 12 గంటల నుంచే రెడీ అవుతారు, సిద్ధపడతారు, ఉన్న బట్టల్లో మంచి డ్రెస్ వేసుకుంటారు, శుభ్రంగా మొహానికి పౌడర్ కొట్టుకెళ్తారు. ప్రార్థనకు వచ్చేటప్పుడు పెందల కంటే త్వరగా రారు, ప్రార్థనకు వచ్చేటప్పుడు కొంతమంది శుభ్రంగా రారు. ఇవన్నీ మానుకొని, ఎందుకంటే పౌలు అదే అంటారు, క్రీస్తుని ఎరగక మునుపు మీరు అలా ప్రవర్తించారు, ప్రభువులోకి వచ్చిన తర్వాత మీరు ఇలా ప్రవర్తిస్తే మీ దేహాల ద్వారా మీ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. எல்லாருக்கும் தெலுங்கு வழங்குதா? இல்லை தமிழில் பேசலாமா? எனக்கு கொஞ்சம் தான் தமிழ் பேச முடியும், ஆனால் తెలుగులో தான் பேசுவேன். అచ్చమైన తెలుగులోనే మాట్లాడతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పాట పాడదాం? మా పాటలు, మా హోసన్న పాటలు ఏం పాడదాం చెప్పండి. విజయ గీతం అంట. విజయ గీతం మనసారా పాడుదాం. ఏమైంది మీరే పెట్టండి. ఏమైంది విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడ నీవే నాలాపనా నీవే నారాధన.
నీ ఉపదేశము నా నిత్య జీవముకే ఉర్రములేసితివి నీ రూపము చూడనా ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే ఉర్రములేసితివి నీ రూపము
చెప్పాలి. ఎవరు ఎవరు? నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అందరూ నిన్నే. సత్తమా సత్తమా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. శతకోటి వందనాలయ్యా, నీవే నా రాజువయ్యా, నీవే నీవే మా రాజువయ్యా. శతకోటి వందనాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య చెప్పారు, యేసయ్య చెప్పారు, పరలోకమందు ఎలాగో పరలోకమందు ఎలాగో భూమి మీద అలాగూ నెరవేర్చబడును గాక. పరలోకంలో ఏం జరుగుతా ఉంది? కెరూబులు సెరాపులు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన స్తుతి ఆరాధనను చూసి కెరూబులు సెరాపులు సిగ్గుపడిపోతున్నారు. ఎందుకంటే మనము అరుదైన రాగాలన్నింటిని పోగేసి ప్రభు కోసం పాడుతున్నాం. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు, నీవే నీవే సయ్యా. అందరూ సర్వయుగముల సఖీయుగము
నీవే ఆప్తుడా బలవంతుడై దీనుల పక్షమై కృప చూపు దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా శ్రీమంతుడా ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే సేవించద నిన్నే నా యేసయ్యా సేవించద నిన్నే నా యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం ఈ కోసమే యేసయ్యా Hallelujah, 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 hallelujah. Definitely, very nice people. Hallelujah. Hallelujah. ప్రశస్తమైన దైవ వర్తమానం వరకు వెళ్ళబోతున్నాను. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రభు ఒక్కొక్కరికి అనుగ్రహించేటట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ శ్రద్ధ మరి కూర్చొని ప్రార్థన చేయండి అందరూ. ప్రభువా, ఈ వార్షికోత్సవ సభలో మొదటి రోజున మొదటి సభలో మీరు నాతో మాట్లాడండి. ప్రార్థన చేసుకున్నాము. అందరూ వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబానికి, మా సంఘానికి, మా సేవకులకి కావలసిన ఉన్నతమైన ఉపదేశం మాకు అనుగ్రహించింది. చేద్దాం, ప్రార్థన చేసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసు.